నక్షత్ర గగన్ కోసం అని చెప్పి భోజనం తీసుకుని రావడంతో బావా నీ కోసం నేను భోజనం తీసుకుని వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది. అబ్బో నువ్వు తీసుకొస్తే మాత్రం ఆయన తింటారు, మరి నడు నడు బయటకు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తాను, మా బావకి భోజనం పెట్టిన తర్వాతే వెళ్తాను అని చెప్పి నువ్వు తిను బావా అంటూ నక్షత్ర అంటూ ఉంటే, లేదు లేదు ఆయన అస్సలు తినరు, వెళ్ళిపో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను తింటాను, అన్నం ఎవరు తీసుకొచ్చినా అన్నమే కదా అని చెప్పి గగన్ చెప్పడంతో ఇక అప్పుడు నక్షత్ర ఎంతో ఆనందంగా గగన్కి వడ్డిస్తూ ఉంటుంది. దాంతో భూమికి బాగా జలస్గా అనిపిస్తూ ఉంటుంది. గగన్ గారు మీరు ఆ భోజనం తినొద్దు, తను మీ శత్రు ఇంటి నుంచి వచ్చింది, అందులో ఏ విషయం కలిపిందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే, హలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు కూడా అదే ఇంటి నుంచి వచ్చావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర తినుబావా అని వడ్డిస్తూ ఉంటే, లేదు లేదు ఆ భోజనం ముందు నేను తింటాను, ఒకవేళ అందులో ఏదైనా విషయం కలిసి ఉంటే అప్పుడు నేను కనిపెట్టేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో నక్షత్ర నేనే తిని చెప్తాను అని అంటూ ఉంటే, లేదు లేదు విషం కలిపింది మీరే కాబట్టి మీ దగ్గర విరుగుడు ఉండొచ్చు, కానీ నా దగ్గర ఉండదు కదా, అందుకే నేనే టెస్ట్ చేస్తాను అంటూ ఆ భోజనం మొత్తాన్ని కూడా భూమి తినేస్తూ ఉంటుంది. ఇక కొంచెం కూడా మిగిల్చకుండా కావాలనే భూమి నక్షత్ర తీసుకొచ్చిన భోజనం మొత్తం కూడా తినేస్తుంది. ఇక దాంతో నక్షత్ర బావా నీకోసం తీసుకొచ్చిన భోజనం మొత్తం కూడా తినేసిందని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు భూమి ఇంత తిన్నా నాకేమీ కాలేదంటే ఇందులో విషం కలవలేదులే అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. బావా భోజనం మొత్తం తినేసింది కాబట్టి ఇదిగో ఈ పాయసమైనా తిను బావా నీకోసమే తెచ్చాను అని నక్షత్ర అంటూ ఉంటే, ఇక ముందుకు వెళ్ళిపోయిన భూమి కాస్త తిరిగి వెనక్కి వచ్చి ఏంటి పాయసమా, అందులో ఏమన్నా విషం కలిపామేమో ఎవరికి తెలుసు అంటూ పాయసం మొత్తాన్ని కూడా తాగేస్తుంది. ఇక దాంతో బావా ఇది కావాలని మొత్తం కూడా తినేసింది, ఇప్పుడు ఎలా బావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ నేను ఇంటికి వెళ్ళి తింటాను, నువ్వు కూడా ఇంటికి వెళ్ళు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక భోజనం మొత్తం భూమి తినేయడంతో తనకి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. మరో పక్క అపూర్వ శారదని కలవడం కోసం అని చెప్పి గగన్ ఇంటికి వెళ్తుంది. ఇక పైనుండి పూర్ణి అపూర్వ ఇంట్లోకి రావడం గమనించి గుమ్మం దగ్గరకు వెళ్ళి, ఏ అపూర్వ ఎక్కడికి వస్తున్నావు, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుపడుతూ ఉంటే అప్పుడు శారద పూర్ణి నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు, లోపలికి వెళ్ళి చదువుకో అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా ఈరోజు నువ్వేం మాట్లాడద్దు నేను మాట్లాడతానంటూ చూడపూర్వ, మా అన్నయ్యకి నీ కూతురికి పెళ్లి చేయమని మా అమ్మ లిఫ్ట్ అడగకపోయినా బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్ళడాలు, కాఫీతో మా అమ్మ నోరు మోయించడాలు ఇవన్నీ కూడా ఇక మీదట చేయడానికి లేదు, నువ్వు మా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పి పూర్ణి మండిపడుతూ ఉంటుంది. దాంతో శారద అపూర్వ తన మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు, లోపలికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ లోపలికి వచ్చిన తర్వాత, అమ్మ పూర్ణి నీ మాటల్లో అర్థం ఉంది, ఎందుకంటే నేను మిమ్మల్ని మామూలు ఇబ్బంది పెట్టలేదు కదా అని చెప్పి ఇక అలా కావాలనే శారద ముందల తల వంచి మాట్లాడినట్టుగా మాట్లాడుతూ, వదిన గారు దయచేసి ఇప్పటి వరకు నేను అన్నవేవి కూడా మనసులో పెట్టుకోకండి, నేను మా నక్షత్రకి గగన్కి పెళ్లి చేద్దామని చెప్పి అడగడానికి వచ్చాను, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి వదిన గారు అని చెప్పి అపూర్వ శారద రెండు చేతులు పట్టుకొని అంటూ ఉంటుంది. ఒకవేళ దీనికి ఇంకా అహంకారం తగ్గలేదు, అందుకే చేతులను పట్టుకొని కాళ్ళు అనుకోమంటుందని మీరు అనుకుంటే మీ కాళ్ళే పట్టుకుంటాను అని చెప్పి అపూర్వ శారద కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే శారద దూరంగా జరుగుతుంది. మీరు పెద్దవారు నా కాళ్ళు పట్టుకోకూడదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఏదో మీ వల్ల మా జీవితాలు అతలకుతలం అయ్యాయి అన్న కోపం తప్ప మీ మీద మరి మాకు ఇంకే ద్వేషం లేదని చెప్పి శారద అంటూ ఉంటుంది. వదిన గారు మా అమ్మాయి నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందన్న విషయం మీకు తెలుసు కదా, అది గగన్ కోసం సూసైడ్ అటెంప్ట్ కూడా చేయబోయింది, ఈ విషయం మా ఆయనకు తెలిస్తే ఖచ్చితంగా దాని ప్రాణాలు తీసేస్తాడు, అందుకే మిమ్మల్ని వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పించడానికి వచ్చాను, త్వరగా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే నా కూతురు నాకు ప్రాణాలతో దక్కుతుంది వదిన గారు అని చెప్పి అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది. దాంతో క్షమించండి అపూర్వ గారు, గగన్కి ఇష్టం లేకుండా మీ కూతురు నక్షత్రాన్ని తనకిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. దాంతో పూర్ణి కూడా అవును మా అన్నయ్యకి నీ కూతురికి పెళ్ళి ఎప్పటికీ జరగదు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా రేపు వాళ్ళకి పెళ్లి జరిపించిన తర్వాత అయినా మీ ఆయనకి తెలుస్తుంది కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే
మా ఆయన వాళ్ళను ఏమీ చేయకుండా కావాలంటే వాళ్ళకు పెళ్లి చేసి ఎటైనా దూరంగా పంపించేద్దాం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అబ్బో బాగానే ప్లాన్లు వేస్తున్నావు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అప్పుడు శారద, అపూర్వ గారు ఈ సంబంధం కలుపుకోవాలని నాకు అస్సలు లేదు, అందుకే మాటి మాటికి మీరు నన్ను వదిన గారు అని పిలవడం మానేయండి, అంతకు ముందులాగా శారద అని పిలవండి. గగన్కి ఇష్టం లేకుండా వాడు నా మాట వింటాడు కదా అని నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే భూమిని నాకు కోడలుగా చేసుకోవాలని ఉందని చెప్పి శారద అంటూ ఉంటుంది. కానీ ఆ భూమి మిమ్మల్ని చీకొట్టి అవమానించి పంపించేసింది కదా, ఇంకా సిగ్గు లేకుండా దాని గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో శారద, భూమికి ఇంకా పెళ్ళేమీ అవ్వలేదు కదా, అందుకే ఆశపడడంలో తప్పలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. చూడు, మర్యాదగా నా కూతురు నక్షత్రాన్ని కోడలుగా చేసుకో, అప్పుడు నీ కొడుక్కి మల్లెపూల బాట వేస్తాము, నా కూతురు ఏకైక వారసురాలు కాబట్టి నీ కొడుకు జీవితం కూడా బాగుంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు శారద, సంతోషం అనేది ఆస్తి అంతస్తుల వల్ల ఏమీ రాదు, భూమి లాంటి అమ్మాయిని కోడలుగా చేసుకుంటే వస్తుంది, అయినా మీరు ఆల్రెడీ మా జీవితాలను తలకిందులు చేస్తే అప్పుడు నా కొడుకు కృంగిపోకుండా మళ్ళీ మమ్మల్ని నిలబెట్టాడు, మీ ఆస్తి అంతస్తులు మాకేమీ అవసరం లేదు, నా కోడల్ని అంటూ చేసుకుంటే నేను భూమిని మాత్రమే చేసుకుంటాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. చూడు శారద, మర్యాదగా ఈ పెళ్ళికి ఒప్పుకో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది. దాంతో అపూర్వ, మీరంతా సర్వనాశనం అయిపోతారు అని చెప్పి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. ఇక దాంతో శారద, చూడు అపూర్వ, శత్రువునైనా గౌరవించాలన్న సాంప్రదాయం మాకుంది కాబట్టి నేను ఇప్పటి వరకు నిలబెట్టైనా మాట్లాడాను, దయచేసి బయటకు నడు, లేదంటే మెడపట్టి గెంటేసే పరిస్థితి తెచ్చుకోవద్దు, భూమిని నా కోడల్ని చేసుకొని నీకు చూపిస్తానని చెప్పి అంటూ ఉంటే చచ్చిన ఆ భూమిని నీకు కోడల్ని అవ్వనివ్వను ఛాలెంజ్ అంటూ అపూర్వ శారదతో ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఆ విధంగా శారద అపూర్వ ఇద్దరు కూడా ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. నాతోనే ఛాలెంజ్ చేస్తావు కదా, నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి అపూర్వ శారదని బెదిరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క కడుపు నొప్పితో బాధపడుతున్న భూమిని గగన్ క్యాబిన్లోకి పిలుస్తాడు. నేను ఒక మ్యాటర్ చెప్తాను రాసుకో అని చెప్పి అంటూ ఉంటే, సార్ నాకు ఇంగ్లీష్ రాదు కదా సార్ అని చెప్పి భూమి అంటుంది. దాంతో గగన్, తెలుగులోనే రాసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. సార్, మెయిల్స్ అనేవి ఇంగ్లీష్లోనే పంపించాలని అన్నారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే, అమ్మ తల్లి నీకు దండం పెడతాను, బాస్ నువ్వు నేను అర్థం కావడం లేదు, ముందు నేను ఒకటి చెప్తాను అది తెలుగులో రాసుకో, దాన్ని నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే చెప్పండి అని భూమి నోట్ ప్యాడ్ పట్టుకొని అబ్బా అయ్యా అంటూ ఇక అలా కడుపు నొప్పితో బాధపడుతూ నిలబడి అంటూ ఉంటే అప్పుడు గగన్, డియర్ చిరంజీవి గారు అని చెప్పి అంటూ ఉంటే, మెగాస్టార్ సార్ అని చెప్పి భూమి అడుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి రాలేదులే అని చెప్పి గగన్ అంటాడు. వివి వినాయక్ గారు వచ్చారని విన్నాను సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ముందు నువ్వు రాసుకోమ్మ తల్లి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి రాస్తూ ఉంటుంది. తర్వాత ఏం రాసావో ఇవ్వు అని చెప్పి గగన్ అడుగుతాడు. భూమి రాసింది చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటిది ఇలా రాసావని చెప్పి అంటూ ఉంటే, సార్ నాకు బాగా కడుపు నొప్పిగా ఉంది సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గగన్, అంత తింటే కడుపు నొప్పి రాక ఇంకేం వస్తుంది, అయినా ఎందుకు తిన్నావు అదంతా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ఆది అక్కడికి వచ్చి కిల్లీతో పాటు ముద్ద కర్పూరం తీసుకొచ్చాను మేడం అని చెప్పి అంటూ ఉంటే టేబుల్ మీద పెట్టున్న పేపర్ వైట్ని ఇక అలా భూమి మింగేస్తుంది. తర్వాత అది ముద్ద కర్పూరం ఇస్తూ ఉంటే, అదేంటి ఇప్పుడు నేను మింగేసింది ఏంటి మరి అని చెప్పి భూమి అంటూ ఉంటే, అది పేపర్ వెయిట్ అని చెప్పి గగన్ అంటాడు. అమ్మో గగన్ గారు, నేను కర్పూరం అనుకొని పేపర్ వెయిట్ మింగిస్తానా, ప్లీజ్ గగన్ గారు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి భూమి గగన్కి దండం పెడుతూ ఉంటే గగన్ అలా భూమిని 2 చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ అక్కడికి రావడం, భూమి గగన్ ఆఫీస్లో పనిచేస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.